Welcome to ABN and PRR College online classes. This session is for final BSc microbiology students. And coming to the session, our today's topic is whole cell immobilization. Whole cell immobilization, and this is from Unit 3. So already I first unit, second unit, and fifth unit complete chesanu. And this is a new unit, Unit 3 and Unit 3 lo last untundi whole cell immobilization and its applications. This topic vachi whole cell immobilization. So మీరు ఆల్రెడీ హోల్ సెల్ ఇమోబిలైజేషన్ హోల్ ఎంజైమ్ ఇమోబిలైజేషన్ చదివే ఉంటారు కదా. సో హోల్ ఎంజైమ్ ఇమోబిలైజేషన్ లాగే మనకి హోల్ సెల్ ఇమోబిలైజేషన్ కూడా సేమ్ ఉంటుందండి. సో ఎంజైమ్స్ని ఎలాగైతే ఇమోబిలైజ్ చేస్తామో అలాగే మనము సెల్స్ని కూడా ఇమోబిలైజ్ చేస్తాం అనమాట. యాజ్ యూజువల్ ఎంజైమ్స్ని యూజ్ చేసిన మెథడ్సే మనము సెల్ని ఇమోబిలైజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. సో ఎందుకు సెల్స్ని ఇమోబిలైజ్ చేస్తాము అంటే ఎంజైమ్స్ బదులు సెల్స్ని ఎందుకు ఇమోబిలైజ్ చేస్తాము అంటే దిస్ మెథడ్ ఎందుకంటే ఎంజైమ్స్ డిఫికల్ట్గా ఉంటాయండి. కొంచెం ఇమోబిలైజ్ చేయడానికి ఎంజైమ్స్ని ఇమోబిలైజ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో దానివల్ల మనము సెల్స్ని ఇమోబిలైజ్ చేస్తామన్నమాట. సెల్స్ని కూడా యూజ్ చేస్తాం. సో సేమ్ యాజ్ ఎంజైమ్స్ని ఎలా అయితే ఇమోబిలైజ్ చేస్తామో మనము అలాగే సెల్స్ని కూడా ఇమోబిలైజ్ చేస్తాం. సో వాట్ ఈస్ ఇమోబిలైజేషన్? అసలు ఇమోబిలైజేషన్ అంటే ఏంటి? సో ఏదన్నా ఒక దాన్ని తీసుకున్నామంటే, ఏదన్నా ఒక కాంపౌండ్ని కానీ ఏదన్నా ఒక మెటీరియల్ని కానీ తీసుకున్నాము అంటే, మెటీరియల్ కానీ లేదా కాంపౌండ్, సెల్ ఆర్ ఎంజైమ్ ఎనీథింగ్, దాన్ని మూవ్ అవ్వకుండా స్టేబుల్గా ఒక్క దగ్గర ఉంచడాన్ని ఇమ్మొబిలైజేషన్ అని అంటాం. వితౌట్ ఎనీ మూమెంట్, ద అరెస్ట్ ఆఫ్ మూమెంట్ ఈజ్ కాల్డ్ ఇమ్మొబిలైజేషన్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సెల్స్ని ఇమ్మొబిలైజ్ చేస్తున్నామంటే ద ప్రాసెస్ ఆఫ్ అరెస్టింగ్ ఆఫ్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ సెల్. సో సెల్ యొక్క మూమెంట్ని స్టేబుల్ చేసి అరెస్ట్ చేస్తున్నాం అనమాట. అంటే సెల్ని అలాగే ఒక స్టేబుల్ పొజిషన్లో స్టాండర్డ్గా ఉంచుతున్నాం. సో దాన్ని ఏమన్నాము అంటే సెల్ ఇమ్మొబిలైజేషన్ అని అన్నామన్నమాట. సో అలా చేసే ప్రాసెస్ని ఇమ్మొబిలైజేషన్ అంటాము. సో దేన్నైతే మనం ఇమ్మొబిలైజ్ చేస్తున్నామో వాటిని ఇమ్మొబిలైజ్డ్ సెల్స్ అని అంటాం అనమాట. ద సెల్స్ విచ్ ఆర్ ఇమ్మొబిలైజ్డ్ ఆర్ కాల్డ్ ఇమ్మొబిలైజ్డ్ సెల్స్. సో ఏ సెల్స్ని అయితే మనం ఇమ్మొబిలైజ్ చేస్తున్నామో ఆ సెల్స్ని మనం ఇమ్మొబిలైజ్డ్ సెల్స్ అని అంటాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ అండి. సో అసలు ఎందుకు ఇమ్మొబిలైజేషన్ అన్నది చేయాలి? సో సెల్స్ని ఎందుకు ఒక పర్టికులర్ సపోర్ట్ మీద స్టాప్ చేసి ఉంచాలి? ఎందుకు వాటిని అరెస్ట్ చేయాలి? సో బికాజ్ ఎందుకంటే ఫర్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ డిగ్రేడేషన్ అండ్ డియాక్టివేషన్. సో డియాక్టివేట్ అవ్వడానికి, డిగ్రేడ్ అవ్వడానికి, అవ్వకుండా ఉండడానికి. సో డిగ్రేడేషన్ అండ్ డియాక్టివేషన్ ఏంటంటే డిగ్రేడేషన్, డియాక్టివేషన్. సో డియాక్టివేషన్ అన్నది అవ్వకుండా ఉండడానికి ఫర్ ప్రొటెక్షన్ కోసం అండి. సో సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఏం చేస్తాము అంటే ఇమ్మొబిలైజేషన్ అన్నది చేస్తాము. అలాగే రీయూజ్, మళ్ళీ యూజ్ చేయడం కోసం ఎక్కువ రియాక్షన్స్లో మళ్ళీ రీయూజ్ చేయడం కోసం మనం ఇమ్మొబిలైజేషన్ అన్నది చేస్తాము. అలాగే స్టెబిలిటీ. సో ఒక స్టేబుల్ పొజిషన్లో, ఒక కాన్స్టెంట్ పొజిషన్లో సెల్స్ని అలా ఉంచడానికి మనము ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. అలాగే మనకి ఈజీ యూజ్, రీయూజ్ చేయడానికి, ఈజీగా యూజ్ చేయడానికి, స్టెబిలిటీ కోసం, వీటన్నిటి కోసం మనము ఈ ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తాం. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్స్ విచ్ ఆర్ యూస్డ్ ఇన్ సెల్ ఇమ్మొబిలైజేషన్. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయంటే అవి ఏంటంటే యాజ్ యూజువల్ ఎంజైమ్స్ ఇమ్మొబిలైజేషన్ మెథడ్లో అలాగే మనకి సెల్ ఇమ్మొబిలైజేషన్ కూడా సేమ్ మెథడ్స్ ఉంటాయండి. సో ఫస్ట్ ఈజ్ అబ్జార్ప్షన్, సెకండ్ వన్ ఈజ్ ఎంట్రాప్మెంట్, థర్డ్ వన్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్, ఫోర్త్ వన్ ఈజ్ liposomal entrapment, and fifth one is covalent bond. So these are the different types of immobilization methods which are used for the enzyme cell immobilization. So ee 5 methods use chestamandi cell ni immobilize cheyadaniki. So first vachi absorption. So absorption is nothing but binding of a cell to a on the surface. సో ఒక సపోర్ట్ మీద, ఒక సాలిడ్, ఇక్కడ ఒక ఇది ఒక సపోర్ట్ అండి, దీన్ని క్యారియర్ అని అంటారు. ఓకేనండి. సో ఇది ఒక సపోర్ట్ మీడియా అనమాట. సో ఈ సపోర్ట్ మీద మనము సెల్స్ని ఏం చేస్తాము అంటే అరెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఆ సెల్స్ని బైండ్ చేస్తాం ఈ సపోర్ట్ మీడియాని. సో ఈ సపోర్ట్ ఇది ఒక సాలిడ్ మెటీరియల్ అండి. దిస్ ఈజ్ ఏ సాలిడ్ మెటీరియల్. సో ఇట్స్ ఏ సాలిడ్ మెటీరియల్. ఈ సాలిడ్ మెటీరియల్ మీద దీన్ని క్యారియర్ అని అంటాము, లేకుంటే పాలిమర్ అని అంటామండి. సో మనం ఇక్కడ యూజ్ చేసేవి ఏంటంటే పాలిమర్స్.
పాలిమర్ అంటే పాలీ మీన్స్ మెనీ, మెర్ మీన్స్ యూనిట్స్. సో మెనీ యూనిట్స్, ఒక్కటే టైప్ ఆఫ్ సేమ్ యూనిట్స్తో, చాలా ఎక్కువ సేమ్ యూనిట్స్తో ఇది మేడప్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని పాలిమర్ అని అంటామండి. ఓకేనా. సో ఈ సపోర్ట్ మెటీరియల్ ఏంటి అంటే ఇట్స్ ఏ పాలిమర్. ఈ పాలిమర్కి మనము సెల్స్ని అబ్జర్వ్ చేస్తాం, అంటే సెల్స్ని అటాచ్ చేస్తామన్నమాట. సో అటాచ్ చేసినప్పుడు ఏమవుతాయంటే ఈ పాలిమర్కి ఈ సెల్స్ అనేవి బైండ్ అవుతాయి. సో బైండ్ అయినప్పుడు అవి స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. సో ఈ ఇనర్ట్ సర్ఫేస్ వచ్చి ఇట్స్ ఎన్ ఇనార్గానిక్ కాంపౌండ్ అండి, ఇనార్గానిక్ మ్యాటర్. ఈ సాలిడ్ మెటీరియల్ వచ్చి ఇనార్గానిక్ కాంపౌండ్ అండి. సో ఈ ఇనార్గానిక్ కాంపౌండ్ దేంతో మేడప్ అయి ఉంటుందంటే అల్యూమినియం కానీ లేకుంటే అల్యూమినియం జెల్, సో ఇలా డిఫరెంట్ కాల్షియం, ఫాస్ఫేట్ జెల్, సిలికా జెల్, సో ఇలా డిఫరెంట్ వాటితో ఇది మేడప్ అయి ఉంటుంది అనమాట ఈ పాలిమర్ అనేది. సో ఇక్కడ మనకి కొన్ని ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయండి. అబ్జార్ప్షన్ జరగడానికి కొన్ని ఫోర్సెస్ ఉంటాయి. అవి ఏంటి అంటే వాండర్వాల్ ఫోర్సెస్, హైడ్రోఫోబిక్ ఫోర్సెస్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. సో ఈ డిఫరెంట్ ఫోర్సెస్ ఉంటాయి. అలాగే హైడ్రోజన్ బాండ్స్, సో డిఫరెంట్ బాండ్స్ కూడా మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అబ్సార్ప్షన్ అండి. సో ఇది పాలిమర్ సపోర్ట్ ఆర్ సాలిడ్ మెటీరియల్ ఆర్ క్యారియర్. పాలిమర్ అని మెయిన్గా పాలిమర్ అని పిలుస్తాం. సో పాలిమర్ అంటే పాలి మీన్స్ మెనీ, మెర్ మీన్స్ యూనిట్స్. సో చాలా సేమ్ టైప్స్ ఆఫ్ యూనిట్స్తో మనకి మేడప్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని పాలిమర్ అని అంటాము. సో నెక్స్ట్ వచ్చి ఎంట్రాప్మెంట్. సో ఎంట్రాప్మెంట్ నేమ్లోనే ఉంది, ట్రాప్ చేస్తాయి. ఓకేనండి. సో ట్రాపింగ్ అలా పట్టి ఉంచుతాయి అన్నమాట, ఒక మెటీరియల్ని పట్టి ఉంచుతాయి. సో ఇక్కడ మనకి పాలిమర్ అంటే ఈ సపోర్ట్ వచ్చి ఏంటి అంటే పాలియాక్రిలమైడ్ జెల్ అండి. సో ఈ సపోర్ట్ ఏంటి అంటే పాలియాక్రిలమైడ్ జెల్. సో పాలియాక్రిలమైడ్ జెల్ అనేది యూజ్ చేస్తాం మనము పాలిమర్. సో ఈ పాలియాక్రిలమైడ్ జెల్తో మనము ఎంజైమ్ని కంబైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయండి. సో ఇలాగా ఫామ్ అయ్యి మనకి ఈ ఎంజైమ్ ఈ సెల్ అనేది లోపల ఉన్న ఈ సెల్ అనేది మనకి ఏమవుతుంది అంటే అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట ఈ సపోర్ట్కి సెల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. సో ఇక్కడ మనం యూజ్ చేసే పాలిమర్ ఈ సపోర్ట్ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే ఇట్స్ ఏ పాలియాక్రిలమైడ్ జెల్. సో పాలియాక్రిలమైడ్ జెల్ అండి. అండ్ ఇందులో ఏంటి అంటే ఇన్ కేస్ టెంపరేచర్ కానీ pH కానీ చేంజ్ చేసాము అంటే డియాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనము టెంపరేచర్ని కానీ లేకుంటే pHని కానీ చేంజ్ అనేది చేసామనుకోండి ఈ సపోర్ట్ దానికి, ఈ క్యారియర్కి ఆర్ పాలిమర్కి. సో ఈ పాలిమర్ యొక్క టెంపరేచర్ కానీ pH కానీ మనం చేంజ్ చేస్తే ఏమవుతుంది అంటే డియాక్టివేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో డియాక్టివేషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది అంటే సెపరేట్ అయిపోతాయి మనకి పాలిమర్ని, ఈ లోపల ఉన్న సెల్స్ సెపరేషన్ అనేది జరిగిపోతుంది. సో టెంపరేచర్ pH అనేది మనం కాన్స్టెంట్గా చూసుకోవాలి ఇక్కడ. అలాగే ఇక్కడ మనము పాలియాక్రిలమైడ్ జెల్ ఒకటే కాకుండా ఇంకా సెల్యులోజ్, స్టార్చ్, సిలికా జెల్, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ అనేవి యూజ్ చేస్తామండి సెల్స్ని ట్రాప్ చేయడానికి. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంట్రాప్మెంట్. నెక్స్ట్ వచ్చి ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అండి. సో ఇక్కడ ఎన్క్యాప్సులేషన్లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ యూజ్ చేస్తామండి. సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ని యూజ్ చేస్తామన్నమాట. సో సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ని యూజ్ చేసి మనము ఏం చేస్తామంటే సెల్స్ని ట్రాప్ చేస్తాము. ఆ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఏంటి అంటే ఎయిదర్ ఇట్ మేబీ నైలాన్ మెంబ్రేన్ కానీ కొలాయిడల్ మెంబ్రేన్ కానీ యూజ్ చేస్తామండి. సో ఇది నైలాన్ మెంబ్రేన్ కానీ కొలాయిడల్ మెంబ్రేన్. సో ఈ మెంబ్రేన్లో మనం ఏం చేస్తామంటే ఈ మెంబ్రేన్స్ని యూజ్ చేసి సెల్స్ అనేవి ట్రాప్ చేస్తామన్నమాట. సో సెల్స్ అనేవి ఇందులోకి ట్రాప్ అయ్యి ఒక స్టేబుల్ పొజిషన్లో అలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఎన్క్యాప్సులేషన్. సో ఎన్క్యాప్సులేషన్ అనేది మనము అలా చేస్తాం. నెక్స్ట్ వచ్చి లైపోసోమల్ మెంబ్రేన్ అండి. సో ఇక్కడ లైపోసోమల్ మెంబ్రేన్లో మనం ఏం చేస్తాము అంటే ఎంజైమ్ ప్లస్ ఫాస్ఫోలిపిడ్స్, ఎంజైమ్ ప్లస్ ఫాస్ఫోలిపిడ్స్. సో ఎంజైమ్ అన్నా పర్వాలేదండి, సెల్ అన్నా పర్వాలేదు. ఓకేనా. ఆల్రెడీ మనము ఎంజైమ్కి ఏ మెథడ్స్ అయితే యూజ్ చేసామో ఆ మెథడ్స్ని సెల్కి కూడా యూజ్ చేస్తున్నాం. సో అందుకే నేను ఇక్కడ ఎంజైమ్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాను. ఓకేనండి. సో మనం ఇక్కడ ఏం చేస్తాము సెల్ ఆర్
ఎంజైమ్. సెల్లో ఎంజైమ్ని ఏం చేస్తాము అంటే ఫాస్ఫోలిపిడ్తో మిక్స్ చేస్తామండి. ఓకేనా? సో మనం తీసుకున్న ఇదేంటి సెల్ అనమాట, ఇది లిపిడ్ బాడీ. సో ఈ ఫాస్ఫోలిపిడ్ అనేది ఏమవుతుందంటే సెల్కి అటాచ్ అవుతుందండి. ఓకేనా? సెల్కి అటాచ్ అయ్యి సెల్ చుట్టూ మనకి లిపిడ్స్ అనేవి అటాచ్ అవుతాయి. సో అటాచ్ అయిన తర్వాత లిపిడ్ ఎన్వలప్ అనేది ఫామ్ చేస్తాయి అనమాట. సెల్ చుట్టూ ఫామ్ చేసి మనకి ఈ సెల్స్ని కాన్స్టెంట్గా స్టేబుల్గా లిపిడ్స్ అనేవి ఉంచుతాయి. ఓకేనండి? సో మనకి ఇక్కడ లైపోసోమల్ మెంబ్రేన్లో మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నామంటే ఫాస్ఫోలిపిడ్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఏమవుతాయంటే సెల్కి అటాచ్ అవుతాయి. అటాచ్ అయిన తర్వాత సెల్స్ని ఒక కాన్స్టెంట్ పొజిషన్లో అలా ఎంట్రాప్ చేసి అరెస్ట్ చేసి ఉంచుతాయి అనమాట. ఓకేనా? ఇమ్మొబిలైజ్ చేసి ఆ లిపిడ్ బాడీస్ అనేవి ఇమ్మొబిలైజ్ చేసి ఉంచుతాయి. అలాగా లిపిడ్ ఎన్వలప్ని ఫామ్ చేస్తాయి. సెల్ చుట్టూ మనకి లిపిడ్ ఎన్వలప్ని ఫామ్ చేసి ఫైనల్లీ ఇమ్మొబిలైజ్ చేసి ఉంచుతాయి అనమాట. సో దిస్ ఈజ్ లైపోసోమల్ మెంబ్రేన్. నెక్స్ట్ వచ్చి కోవలెంట్ బాండింగ్ అండి. సో కోవలెంట్ బాండింగ్ అంటే సెల్ యొక్క కెమికల్ గ్రూప్. ఓకేనండి? సెల్ యొక్క కెమికల్ గ్రూప్ ప్లస్ పాలిమర్ యొక్క కెమికల్ గ్రూప్. ఈ రెండింటికి మధ్యన కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుందండి. సెల్కి అండ్ పాలిమర్, ఏదైతే పాలిమర్ తీసుకున్నామో ఆ పాలిమర్ అంటే సపోర్ట్ దేని మీద అయితే మనము ఎంజైమ్ని ఇమ్మొబిలైజ్ చేస్తున్నామో ఆ సపోర్ట్కి రెండింటికి మధ్యన కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయ్యి రెండు కెమికల్ గ్రూప్స్ మధ్యన కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయ్యి సెల్స్ని స్టేబుల్ చేస్తాయి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కోవలెంట్ బాండింగ్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వదు. సో ఫంక్షనల్ గ్రూప్ ఇన్వాల్వ్ అవ్వకుండా కోవలెంట్ బాండ్ మాత్రం ఓన్లీ మిగిలిన గ్రూప్స్తో మాత్రమే కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ఇమ్మొబిలైజేషన్ ఆఫ్ సెల్స్. సో 5 మెథడ్స్ అండి. అసలు ఇమ్మొబిలైజేషన్ దేంట్లో యూజ్ అవుతుంది, అప్లికేషన్స్ ఏంటి? సో ఇది మనకి ఫుడ్ ఇండస్ట్రీలోను అండ్ మెడికల్ ఇండస్ట్రీలోను థెరప్యూటిక్స్లోను మనకి ఇమ్మొబిలైజ్డ్ సెల్స్ అనేవి యూజ్ చేస్తామండి. సో మెయిన్గా వచ్చి కన్వర్షన్ ఆఫ్ స్టార్చ్ ఇంటూ గ్లూకోజ్, స్టార్చ్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయడానికి, అండ్ ఫ్రక్టోజ్ సిరప్ని ప్రొడ్యూస్ చేయడానికి. సో ఇలాగా డిఫరెంట్ టైప్స్లో మనము ఈ అప్లికేషన్స్ అనేవి ఉంటాయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హోల్ సెల్ ఇమ్మొబిలైజేషన్. సో హోల్ సెల్ ఇమ్మొబిలైజేషన్ అండ్ ఎంజైమ్ ఇమ్మొబిలైజేషన్ రెండు మెథడ్స్ ఒకటేనండి. సో రెండు ఒకే మెథడ్స్ యూజ్ చేస్తాము. అక్కడ ఎంజైమ్ని ఇమ్మొబిలైజ్ చేస్తాము, ఇక్కడ సెల్ని ఇమ్మొబిలైజ్ చేస్తాం. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ which are used for the immobilization of the cell. So this is all about your class today. Thank you.